కొండాపురం మండలం కొండాపురంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు చిన్నదే మీకు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి ఓటు ఎందుకు వేయాలని తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు చేసినటువంటి మంచి 4 పనులు తెలియజేస్తాను మీ అందరికీ. మన కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఎలా వణికాయో మనకు అందరికీ తెలుసు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఆ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ కూడా లేనప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని ఎగతాళి చేశాయి. ఎందుకంటే భారతదేశంలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ లో ఎటువంటి పరికరాలు లేవు. ఈ పరికరాలు లేనందువల్ల మన భారతదేశ ప్రజలకు ఆరోగ్యం అందించాలంటే చాలా కష్టంగా ఉంది. అందరూ గుట్టలుగా చచ్చిపోతారని చెప్పి భారతదేశం కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు మన భారతదేశం వైపు ఏలెత్తి చూపించిన వాళ్ళే. కాకపోతే ఆ టైంలో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కేంద్రంలో అధికారం ఉండడం వల్ల మనకు మేలు జరిగింది. ఎలా అంటే ప్రపంచ దేశంలో ఇప్పటి వరకు మన భారతదేశం ఎగుమతి చేసిన వ్యాక్సిన్ ఏదైనా ఉందంటే మన కరోనా వ్యాక్సిన్. ఆ కరోనా వ్యాక్సిన్ కూడా ప్రపంచ దేశాల్లోనే నంబర్ 1 కరోనా వ్యాక్సిన్ గా నిలిచిందని మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా కూడా వేరియంట్స్ 3-4 వేరియంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ వేరియంట్స్ చూస్తే చేయలేకపోతున్నారు. అయినా కూడా మన నరేంద్ర మోడీ గారు మనకు అది ఇచ్చారు కాబట్టి మన నరేంద్ర మోడీ గారిని ఒకసారి గెలిపించుకోగలిగితే మనకి ఇంకా మంచి పనులు చేస్తారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్ ఉజ్వల యోజన కింద ఎవరైతే మహిళా మూర్తులు ఉన్నారో ఈ మహిళా మూర్తులు వారు పనులకు వెళ్ళి ఇంటికి వచ్చి కట్టెల పొయ్యి వెలిగించి ఆ కట్టెల పొయ్యిలో పనిచేస్తే వారికి ఊపిరితిత్తులు కళ్ళు ఇట్లా పోతాయని చెప్పి మంచి ఆలోచనతోటి మన నరేంద్ర మోడీ గారు ఉచితంగా గ్యాస్ ₹1 కూడా చెల్లించకుండా ఉచిత గ్యాస్ ఇచ్చినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని నేను తెలియజేశాను, మరికొన్ని మా మండల అధ్యక్షులు అయినటువంటి మల్లికార్జున తెలియజేస్తారని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా మండల అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రసంగం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.